మేడం, నువ్వు ప్రెగ్నెంట్, మా ఇంట్లో వాళ్ళు నువ్వు ప్రెగ్నెంట్వి కదా, ఎడం వైపే తిరిగి పడుకోవాలి, అటు ఇటు తిరిగి పడుకోకూడదు, కుడివైపు పడుకోకూడదు అంటున్నారు. కానీ నేను ఎడం వైపు మాత్రమే పడుకుంటే నాకు ఎక్కువ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. నైట్ టైమ్స్ ప్రాపర్గా కూడా నిద్ర ఉండట్లేదు. నేను లెఫ్ట్ సైడ్ మాత్రమే పడుకోవాలా? అలా ఏం కాదు, లెఫ్ట్ సైడ్ మాత్రమే పడుకోవాలి అన్న రూల్ ఏమీ లేదు. అది చాలామంది అపోహ. లైక్ 7th మంత్ నుంచి ఎడం వైపు మాత్రమే పడుకోవాలి, అప్పుడే బేబీ బాగా గ్రోత్ అవుద్ది అనేది కేవలం ఒక అపోహ. సో చాలామంది ప్రెగ్నెంట్స్ కానీ పెద్దవాళ్ళు చెప్తున్నారు అని చాలా ఇబ్బంది పడుతూ లెఫ్ట్ సైడ్ పడుకుంటూ ఉంటారు. అలా అవసరం లేదు. ఎయిదర్ స్ట్రైట్గా అయినా రైట్కి అయినా లెఫ్ట్కి అయినా ఎలా అయినా పడుకోవచ్చు. బట్ మీ పోస్చర్ అనేది కొంచెం ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉండండి. అండ్ ఎందుకు లెఫ్ట్ సైడ్ పడుకోమంటారు, దాని యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే, లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల స్టొమక్లో కంటెంట్స్ అంటే పొట్టలో మనం తిన్న ఆహారంను పైకి రాకుండా ఉండి మనకి యాసిడ్ గ్యాస్ రిఫ్లెక్స్ అనేది తక్కువగా ఉంటుంది, గ్యాస్ట్రైటిస్ తక్కువగా ఉంటుంది. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీకు అలా లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల కొంతవరకు బ్లడ్ ఫ్లో అనేది అంటే ప్లాసెంటల్ బ్లడ్ ఫ్లో అనేది పెరిగి బేబీకి బ్లడ్ ఫ్లో పెరిగి బేబీ గ్రోత్ అండ్ ఉమ్మనీరు కూడా బాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలానే ఇన్ఫీరియర్ వీనా కేవా అనే వెజల్, మేజర్ బ్లడ్ వెజల్ అనేది ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల మీ పొట్ట అంటే పెరిగే బేబీతో ఉన్న గర్భసంచి ప్రెషర్ అనేది ఆ వెజల్ పైన పడడం అనేది తగ్గుతుంది. దానివల్ల కాళ్ళ వాపులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. బట్ అలా అని చెప్పి ప్రతిరోజు అలానే పడుకోవాల్సిన అవసరం లేదు, మీకు స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రీక్వెంట్గా పోస్చర్స్ చేంజ్ చేసుకుంటూ పడుకోవచ్చు.